నమస్కారం. వస్తువులు పోవడం అనేది చాలా కామన్. కాని ఏకంగా ఒక రైలే మాయమైపోవడం సాధ్యమా? అది 1-2 రోజులు కాదు, కొన్ని దశాబ్దాల పాటు. ఈరోజు మనం టిన్సుకియా దెయ్యం రైలు గురించిన నమ్మశక్యం కాని అక్షరాల నిజమైన కథను తెలుసుకోబోతున్నాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఆలోచించండి. ఒక చిన్న వస్తువు కాదు, 100 టన్నుల బరువుండే ఒక భారీ రైలు ఏకంగా 40 సంవత్సరాల పాటు ఎవరి కంటాపడకుండా ఎలా ఉండిపోయింది? ఇదే ఈరోజు మన విశ్లేషణలో ప్రధానమైన ప్రశ్న. ఈ చిన్న పొరపాటు చివరికి ఒక అంతర్జాతీయ గూఢచర్య సంక్షోభానికి ఎలా దారితీసిందో చూద్దాం. మన కథ మొదలయ్యేది ఈ మధ్యకాలంలోనే, అంటే డిసెంబర్ 5, 2019న. ప్రపంచమంతా దాని పనుల్లో అది బిజీగా ఉండగా ఆకాశంలో తిరుగుతున్న ఒక కన్ను భూమి మీద ఎప్పుడో మరుగున పడిపోయిన ఒక రహస్యాన్ని బయటపెట్టింది. ఇది కావాలని చేసింది కాదు, పూర్తిగా యాక్సిడెంటల్. నాసా శాటిలైట్ అసలు పని అడవుల్ని మ్యాప్ చేయడం. అలా చేస్తున్నప్పుడు దట్టమైన అడవిలో చెట్ల కింద దాగి ఉన్న ఒక పొడవాటి లోహపు వస్తువు అస్పష్టంగా కనిపించింది. అదేంటో దానికి అర్థం కాలేదు, కాని అది సహజంగా ఏర్పడింది కాదని మాత్రం స్పష్టంగా తెలిసింది. ఆ ఉపగ్రహ చిత్రాలను చూసిన పెంటాగాన్లోని అనలిస్టులకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. వాళ్లకది ఒక రైల్ మొబైల్ ఐసీబీఎంలా అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే న్యూక్లియర్ బాంబుల్ని మోసుకెళ్లే ట్రైన్ అన్నమాట. ఇవి చాలా ప్రమాదకరమైన ఆయుధాలు, ఎందుకంటే అవి కదులుతూ ఉంటాయి కాబట్టి వాటిని గుర్తించడం, నాశనం చేయడం దాదాపు అసాధ్యం. ఇక చూడండి, అక్కడ నుంచి విషయం మొత్తం చేయి జారిపోయింది. పెంటగాన్కి వచ్చిన ఒక చిన్న అనుమానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పై ఏజెన్సీల మధ్య ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. ఒకరి నుంచి ఒకరికి సమాచారం పాస్ అయ్యేసరికి అసలు కథ మొత్తం మారిపోయింది. ఈ స్లైడ్ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. చూడండి, ఈ సమాచారం ఎలా ప్రయాణించిందో. ఫస్ట్ నాసాకి ఏదో కనిపించింది. పెంటగాన్ దాని న్యూక్లియర్ ట్రైన్ అనుకుంది. అక్కడున్న డబుల్ ఏజెంట్లు ఈ హాట్ న్యూస్ని రష్యా, చైనాలకి చేరవేశారు. అసలు కామెడీ ఏంటంటే, మన ఇండియాలోనే ఉన్న ఈ అనుమానాస్పద వస్తువు గురించి మన రా ఏజెన్సీకి రష్యా, చైనాలోని మన ఏజెంట్ల ద్వారా తెలిసింది. అంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు పక్కింటి వాళ్ళు చెప్పినట్టయింది కదా. ఇప్పుడు భారత అధికారుల ముందు ఒక పెద్ద భయంకరమైన ప్రశ్న ఏంటంటే, దేశ సైన్యంలోనే ఎవరైనా ఒక తిరుగుబాటు జనరల్ ఉన్నాడా? ప్రభుత్వానికి తెలియకుండా సీక్రెట్గా ఒక న్యూక్లియర్ ట్రైన్ను ఆపరేట్ చేస్తున్నాడా? ఇది నిజమైతే దేశ భద్రతకే అంచెల పెద్ద ప్రమాదం. ఈ భయంకరమైన అనుమానంతో భారతదేశంలో అలారం మోగినట్లే. ఇది చిన్న విషయం కాదు కదా. వెంటనే దేశంలోని టాప్ లెవెల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ రంగంలోకి దిగారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వరకు దేశంలో ఉన్న దాదాపు అన్ని ముఖ్యమైన భద్రతా సంస్థలు ఈ మిస్టరీని ఛేదించడానికి ఒక్కటయ్యాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. ఇమ్మీడియట్ యాక్షన్ అవసరం. ఇక మాటలతో టైం వేస్ట్ చేయకుండా ప్రభుత్వం యాక్షన్లోకి దిగింది. దేశంలోనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అయిన మార్కోస్, గరుడ్ కమాండోలతో ఒక టీంను రెడీ చేసి ఆ లొకేషన్కు చాలా సీక్రెట్గా పంపారు. వాళ్ళ టాస్క్ ఒకటే, అక్కడికి వెళ్ళాలి, అది ఏంటో చూడాలి, ఒకవేళ ప్రమాదకరమైతే దాన్ని అక్కడికక్కడే నిర్వీర్యం చెయ్యాలి. ఇక్కడే అసలు ట్విస్ట్. అందరూ భయపడింది దేని గురించి? ఒక భయంకరమైన న్యూక్లియర్ వెపన్ గురించి. కాని అక్కడ వాళ్ళకేం కనిపించింది? కలుపు మొక్కలు, చెట్లతో పూర్తిగా కప్పబడి ఉన్న ఒక పాత ప్యాసింజర్ ట్రైన్. అంతే. ప్రపంచంలోనే టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను వణికించిన ఆ వస్తువు జస్ట్ ఒక పాత తుప్పుపట్టిన రైలు. మరి ఇంతకీ ఆ రైలు అక్కడికి ఎలా వచ్చింది? దాన్ని అందరూ ఎందుకు మర్చిపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మనం టైంలో వెనక్కి ప్రయాణించాలి. 40 ఏళ్లకు పైగా. సరిగ్గా చెప్పాలంటే 1976 జూన్ 16వ తేదీకి. ఆ రోజు జరిగింది చాలా సింపుల్. ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది. స్టేషన్లో ప్లేస్ లేకపోవడంతో దాన్ని ఓ 2 కిలోమీటర్ల దూరంలో ఎవరూ వాడని పాత ట్రాక్ మీదకి పంపించారు. దాని ఇంజిన్ను వేరే పని మీద తీసుకెళ్లారు. అంతే, కొద్దిసేపటికే కుండపోత వర్షం, ఊహించని వరదలు. స్టేషన్ మొత్తం నీటిలో మునిగిపోయింది. ప్రయాణికులు ఎలాగోలా బయటపడ్డారు. రైల్వే స్టాఫ్ మొత్తం వరద సహాయక చర్యల్లో బిజీ అయిపోయారు. అంతే, ఆ వరదల హడావిడిలో ఆ రైలు సంగతి అందరూ మర్చిపోయారు. ఇక్కడే చూడాలి. చిన్న చిన్న ప్రభుత్వ లోపాలు, ప్రకృతి కలిసి ఒక రైలునే ఎలా మాయం చేశాయో. రోజులు గడిచాయి. ఆ రైలు గురించి తెలిసిన సిబ్బందికి ట్రాన్స్ఫర్లయ్యాయి. కొందరు రిటైర్ అయ్యారు. ఆ ట్రైన్ డ్రైవర్ ఏకంగా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. ప్రకృతి తన పని తాను చేసుకుపోయింది. ఆ రైలు చుట్టూ చెట్లు, పొదలు పెరిగిపోయి దాన్ని పూర్తిగా కప్పేశాయి. పాములు, పక్షులు దాన్ని తమ ఇల్లుగా మార్చుకున్నాయి. సరే,
ఇప్పుడు మళ్ళీ 2019కి వచ్చేద్దాం. మన స్పెషల్ ఫోర్సెస్ టీం ఆ స్పాట్కి చేరుకుంది. చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు, గుండెల్లో ఒక న్యూక్లియర్ థ్రెడ్ గురించిన టెన్షన్. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. వాళ్ళు నెమ్మదిగా, సైలెంట్గా ఆ అడవిలో ముందుకు వెళ్తున్నారు. ఆ దట్టమైన ఆకుల మధ్యలో నుంచి ఏదో పెద్ద ఆకారం కనిపించడం మొదలైంది. హార్ట్ బీట్స్ పెరిగిపోతున్నాయి. ఇంకొంచెం దగ్గరికి వెళ్లారు. వాళ్ల కళ్ల ముందున్నది ఒక న్యూక్లియర్ మిసైల్ కాదు, ఒక మిలిటరీ సీక్రెట్ అంతకన్నా కాదు. వాళ్లకు దొరికింది ఒక పాత రైల్ రేక్. అఫీషియల్ రిపోర్ట్లో కూడా ఇంతే సింపుల్గా రాశారు. వాళ్ల మొత్తం మిషన్ ఇంత సాదాసీదాగా, చెప్పాలంటే కొంచెం నవ్వొచ్చేలా ముగుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. 40 ఏళ్లు ఒక రైలు మొత్తం ఎవరికీ గుర్తు లేకుండా, ప్రపంచానికి తెలియకుండా అక్కడే ఉండిపోయింది. ఇది మనుషుల నిర్లక్ష్యానికి, ప్రకృతి శక్తికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ కథను బయటపెట్టిన వాళ్ళన్నట్టు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజమే కదా? ఒక చిన్న పొరపాటు, కొన్ని ట్రాన్స్ఫర్లు, ఒక వరద, ఇవన్నీ కలిసి ఒక ఇంటర్నేషనల్ క్రైసిస్కి దారితీశాయి. ఈ కథ మొత్తం మనకొక ప్రశ్నను మిగులుస్తుంది. మన కళ్ల ముందే ఉండి మనం గమనించని ఇలాంటి అద్భుతమైన కథలు ఇంకా ఎన్ని ఉన్నాయో. బహుశా ఏదో ఒకరోజు మరో శాటిలైట్ ఫోటోనో, ఇంకేదైనా చిన్న సంఘటనో వాటిని బయట పెట్టే వరకు అవి కూడా ఇలానే కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయేమో. ఆలోచించాల్సిన విషయమే.